ఎండోక్రైన్ సిస్టమ్ మన బాడీలో చాలా ఇంపార్టెంట్ అయిన సిస్టమ్ ఇది. సో దీంట్లో ఉండే ఆర్గన్స్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఏంటి అని అంటే హైపోథాలమస్ అనేది సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉంటుంది. అండ్ పిట్యూటరీ గ్లాండ్, ఆల్సో పైనియల్ గ్లాండ్, ఈ మూడు సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి థైరాయిడ్ అండ్ ఆల్సో థైమస్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట, లంగ్స్ మధ్యలో. అండ్ ఆల్సో ప్యాంక్రియాస్ అండ్ అడ్రినలిన్ గ్లాండ్స్, దాని తర్వాత టెస్టిస్, మెన్లో అయితే టెస్టిస్, ఉమెన్లో అయితే ఓవరీ అనమాట. సో ఇది అంటే మన బ్రెయిన్లో హైపోథాలమస్ ఏం చేస్తుంది అని అంటే, మనం కరెక్ట్గా నిద్రపోతున్నామా లేదా, కరెక్ట్ టైంకి తింటున్నామా లేదా, కరెక్ట్ బాడీకి బ్లడ్ సప్లై అవుతుందా లేదా, హార్ట్ రేట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నిటిని చూసుకుంటుంది అనమాట. కరెక్ట్గా రెగ్యులేట్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూసుకుంటుంది అనమాట. అండ్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ పీనియల్ గ్లాండ్ వచ్చేసి కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. అంటే మనం తిన్న తిండి నుంచి వచ్చిన సారాన్ని లాగుకొని దాంట్లో నుంచి హార్మోన్స్ని మన బాడీకి అందజేయడం అనమాట. సో ఇది చేస్తాయి అనమాట. దాంట్లో నుంచి రిలీజ్ అయ్యే వన్ ఆఫ్ ద హార్మోన్ ఏమిటి అని అంటే FSH అనమాట, అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక గ్లైకోప్రోటీన్ అనమాట. లో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి, టెస్టోస్టెరాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. బేసిక్గా ఇది టెస్టిస్లో సెరటాయిల్ సెల్స్ అనేటివి ఉంటాయి గైస్, దాంట్లో నుంచే స్పర్మ్స్ కానీ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఆండ్రోజన్తో కూడిన ఒక ప్రోటీన్, ఆండ్రోజన్ ఎలా రిలీజ్ అవుతుంది అని చెప్పి ముందు వీడియోలో చెప్పాను, అడ్రినలిన్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవుతుంది అని చెప్పి. సో దాన్ని ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఇంక్రీజెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ టెస్టోస్టెరాన్ నియర్ స్పర్మ్, అంటే టెస్టోస్టెరాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇది మన స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఈ సెరటాయిల్ సెల్స్ ద్వారా టెస్టోస్టెరాన్ని ఎక్కువ బిల్డ్ చేస్తుంది. ఎందుకంటే టెస్టిస్లోనే కదా అంతా జరిగేది అనమాట. ఈ థైమస్ ఏం చేస్తుంది అని అంటే టీ సెల్స్ అంటే టెస్టోస్టెరాన్ కావాల్సిన సెల్స్ ఏవైతే ఉంటాయో అది ఈ థైమస్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే ఆ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ టీ సెల్స్ అనేవి ఏం చేస్తాయి అని అంటే అంటే టీ సెల్స్ అంటే నథింగ్ బట్ లింఫోసైట్స్ అనమాట. లింఫోసైట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్. మన బాడీలో ఉండే స్మాలెస్ట్ బ్లడ్ సెల్స్ ఏంటి అని అంటే లింఫోసైట్స్ గైస్. సో ఇవి కరెక్ట్గా ఉంటే, మన వైట్ బ్లడ్ సెల్స్ అనేవి కరెక్ట్గా ఉంటే మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి హైలో ఉన్నట్టే లెక్క. ప్యాంక్రియాస్ బేసిక్గా ఏం చేస్తాయనంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని కావాల్సిన, అంటే మనం తిన్న తర్వాత ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి, అంటే కరెక్ట్గా డైజెషన్ జరుగుతుందా లేదా అని చెప్పి చూసుకుంటాయి అనమాట ప్యాంక్రియాస్. అండ్ అడ్రినలిన్ గ్లాండ్స్ ఏం చేస్తాయి అని అంటే హార్ట్ రేట్ని, సేమ్ హార్ట్ రేట్, మూడ్, ప్రతి ఒక్కదాన్ని అవి కంట్రోల్ చేస్తాయి అన్నమాట. అండ్ ఇంకొక కిందకు వచ్చేసి టెస్టిస్. ఆల్రెడీ చెప్పినట్టే టెస్టిస్ ఏం చేస్తాయి, స్పర్మ్ని ప్రొడ్యూస్ చేయడము, టెస్టోస్టెరాన్ని ప్రొడ్యూస్ చేయడము, ఫర్టిలైజేషన్, అంటే కరెక్ట్ ఎరువు అనేది ఉందా లేదా అని చెప్పి అది చూసుకుంటుంది అనమాట. పైనియల్ గ్లాండ్ గురించి అనమాట. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ దగ్గరే పైనియల్ గ్లాండ్ అనేది ఉంటుంది కదా. మన సర్కాడియం రిథమ్స్ అంటే మనం పొద్దున్న లేస్తున్నామా టైంకి అండ్ రాత్రి కరెక్ట్ టైంకి పడుకుంటున్నాం అంటే సూర్యుడు ఉదయించే టైంకి మనం లేస్తున్నాం అంటే మన లోపల ఒక క్లాక్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఆ సైకిల్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుందా లేదా అని చెప్పి ఈ పైనల్ గ్లాండ్ అనేది చూసుకుంటుంది. అండ్ పైనల్ గ్లాండ్ అనేది మెలిటోనిన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ మెలిటోనిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది మన స్కిన్ నుంచి ఐస్, ఇలా అంటే మన బాడీకి కావాల్సిన మెలిటోనిన్ అనేది అందిందనుకోండి, మన స్కిన్ అనేది క్వాలిటీగా ఉంటుంది, ఐస్లో ఆ గ్లోనెస్ ఉంటుంది, అండ్ మన స్లీప్ ప్యాటర్న్స్ అనేటివి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న వాటర్ తాగడము, లేకపోతే ఫ్లోరైడ్ పెస్టిసైడ్స్ ఇలాంటివి, అంటే మనం యూజ్ చేసే పేస్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో చాలా శాతం పెస్టిసైడ్స్ ఉంటాయి, ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది అని అంటే మన పీనియల్ గ్లాండ్ అనేది ఎక్కువ ఫ్లోరైడ్ వల్ల అది ఎలా అయిపోతుందనంటే ఇట్లా క్రిస్టల్ లాగా మారిపోతుంది. అంటే మీరు ఇప్పుడు సముద్రంలో సాల్ట్ ఎలా తయారవుతుంది, వాటర్ వస్తూ ఉంటే అది సాల్ట్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఒక క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ షుగర్ కూడా అలాగే దాన్ని బాగా రిఫైన్ చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే క్రిస్టల్స్ లాగా అయిపోతుంది కదా. సో అలా మనం సాల్ట్ కానీ, షుగర్ కానీ, లేకపోతే ఎనీ టైప్ ఫ్లోరైడ్ కానీ ఇలాంటివి ఏవైతే అంటే కొద్ది సమయం తర్వాత ఇలా క్రిస్టల్స్ లాగా మారిపోయేటివి ఏవైతే ఉంటాయో మన పైనియల్ గ్లాండ్ని ఏం చేస్తాయి అని అంటే క్యాల్సిఫికేషన్ చేసేస్తాయి. అంటే
కాల్షియం అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేసేస్తాయి అన్నమాట. అంటే ఎక్కువ కాల్షియం అనేది పైనల్ గ్లాండ్లో ఉండడం వల్ల అండ్ వీక్ అయిపోవడము, బోన్స్లో వీక్ అయిపోవడం, అంటే ఫ్లోరైడ్ బేసిక్గా ఎక్కువ ఇంక్రీజ్ అయిందనుకోండి బాడీలో ఏం జరుగుతుంది అని అంటే చిన్నప్పుడు చదువుకున్నాం కదా 10th క్లాస్లో మనం, ఇలా ఇది గూని వంగిపోతుంది అనమాట. త్వరగా ఏజ్ కావద్దు అని అంటే మనం ఏం చేయాలి అని అంటే కాల్షియం ఎక్కువ పీనియల్ గ్లాండ్లో స్టోర్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. అలా చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే మనము షుగర్స్ని అవాయిడ్ చేయాలి అండ్ ఫ్లోరైడ్ ఉన్న వాటిని కొంచెం అవాయిడ్ చేయాలి. పైనియల్ గ్లాండ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు అని అంటే సన్లైట్ ద్వారా. మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళి సన్ని మన ఇక్కడ మధ్యలో పడేటట్టుగా చూసుకొని ఎప్పుడైతే మనం అలాగే కళ్ళు మూసుకొని ఆ సన్లైట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ కాల్షియం అనేది కరుగుతూ ఉంటుందన్నమాట. నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను, మన ఎనర్జీ అనేది పైకి వెళ్ళి ఒక క్రిస్టల్ లాంటి ఒక దాన్ని టచ్ అయ్యి అది మన బ్రెయిన్ అంతటికి ఇలా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి. సో ఈ క్రిస్టల్స్ అనేటివి ఇలాగే ఫామ్ అవుతాయి. అంటే ఈ కాల్షియం అనేది ఎక్కువ స్టోర్ అయిపోయి ఏమవుతుంది అని అంటే పైనియల్ గ్లాండ్ అనేది ఇలా గడ్డగట్టిపోయినట్టు అయిపోతుంది అనమాట. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే మెలిటోనిన్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే మన సర్కాడియం రిథమ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, సరిగ్గా నిద్ర పట్టదు అండ్ బాడీకి కావాల్సిన ఎనర్జీని అది సప్లై చేయదు. సో దానివల్ల చాలా మూడ్ స్వింగ్స్ అనేవి వస్తాయి, హెడేక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, ఏజింగ్ త్వరగా అయిపోతుంది అనమాట. సో ఇది కావద్దు అని అంటే మనం ఏం చేయాలి అని అంటే దీన్ని డీకాల్సిఫై చేసుకోవాలన్నమాట. అంటే డీకాల్సిఫై అంటే ఈ కాల్షియంని తగ్గించాలి. ఈ కాల్షియంని తగ్గించాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే మనము ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి అండ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఆయిల్కి సంబంధించినవి అంటే సీడ్స్, నట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఫిషెస్లో కూడా ఉంటాయి కదా ఇవి. సో ఈ యాసిడ్స్ ఏం చేస్తాయి అని అంటే కరెక్ట్ ఆయిల్ని రిలీజ్ చేస్తాయి. అంటే మీరు కరెక్ట్గా చూసుకుంటే ఏ సీడ్ అయినా ఎండకి పెట్టిన తర్వాత, అంటే సీడ్లో ఆయిల్ ఎప్పుడు వస్తుంది అని అంటే మీరు సన్ లైట్కి పెట్టినప్పుడే ఆ ఆయిల్ అనేది వస్తుంది. సో ఆ సీడ్ని మీరు తిన్నప్పుడు ఆ ఆయిల్ అనేది మన బ్రెయిన్కి వెళ్ళి 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి అని అంటే మన మైండ్ని, మన పీనియల్ గ్లాండ్ని డీకాల్సిఫై చేస్తాయి అన్నమాట. అలా డీకాల్సిఫై అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే DMT అంటే డైమిథైల్ ట్రిప్టామైన్ ఇది రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన మెలిటోనిన్ సైకిల్ బాగుంటుంది అండ్ మనము సైకాడెలిక్స్ తెలుసు కదా మీకు. అంటే మనం ఒక ట్రిప్లో వెళ్ళినట్టు, అంటే మీరు పడుకుంటే మీ డ్రీమ్స్ అనేవి చాలా వివిడ్గా వస్తాయి. డీప్ డ్రీమ్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అండ్ డీప్ డ్రీమ్స్ని అండ్ మనం కొంతమంది ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను, లేకపోతే ఇలాంటి హెల్యూజినేషన్స్ ఏవో కళ్ళు మూసుకుంటే మనకి అలా అంటే వివిడ్గా డ్రీమ్స్ రావడము, ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే ఈ కెమికల్ అనేది అది రిలీజ్ అవ్వడం వల్ల, అంటే సైకాడెలిక్ ట్రిప్లోకి మనం వెళ్తాం అనమాట. సో ఆ ట్రిప్లోకి మీరు వెళ్ళాలి, లేకపోతే అంతటి అంటే హ్యాపీనెస్గా, అంటే మనం చాలా హ్యాపీగా ఉన్నప్పుడే ఆ ట్రిప్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. అలా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే మనం ఖచ్చితంగా మెడిటేషన్స్ చేయాలి. ఈ కుండలిని అనేది యాక్టివేట్, లేకపోతే అంటే ఈ సీమనల్ ఎనర్జీని మనం ట్రాన్స్మ్యూట్ చేసుకోవాలి. ట్రాన్స్మ్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆల్రెడీ వీడియోస్లో చెప్పినట్టే ఈ క్రిస్టల్స్ ఏవైతే ఫామ్ అయిపోతావో, అంటే కాల్షియం అనేది క్రిస్టల్స్ అనేవి మీ పైనియల్ గ్లాండ్లో అలా చేరుకుంటూ ఉంటాయో అవి మీ మెలిటోనిన్ని డిస్టర్బ్ చేసేస్తాయి అనమాట. అంటే మీ రిథమ్ని, మీ స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేసేస్తాయి, మీ మూడ్స్ని డిస్టర్బ్ చేసేస్తాయి. సో దానివల్ల వి ఫీల్ కొంచెం అండర్ కాన్ఫిడెంట్గా ఉంటాము అండ్ ఏం జరుగుతుందో తెలీదు, బాడీలో మెల్లిమెల్లిగా డిజీజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. సో మనకి ఏం జరుగుతుందో అర్థం కాదనమాట. సో బేసిక్గా ఈ DMT అనే ఈ కెమికల్ని మనం రిలీజ్ చేయాలి అని అంటే చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. అది త్రూ మెడిటేషన్ అయినా కావచ్చు అండ్ డీకాల్సిఫికేషన్ త్రూ సన్లైట్ అయినా కావచ్చు అండ్ మనము హెల్దీ ఫుడ్ తీసుకొని అండ్ సీడ్స్కి సంబంధించిన ఫుడ్ ఎక్కువ, అంటే సీడ్స్కి సంబంధించింది ఎందుకు అని అంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు వాల్నట్ తీసుకోండి అండ్ డ్రై ఫ్రూట్స్, ఇలాంటి ఫ్రూట్స్లో అంటే డ్రై ఫ్రూట్స్లో ఏం జరుగుతుంది అని అంటే అవి ఎండకి పెడతారు కదా, అంటే ఎండకి పెట్టినప్పుడు ఏమవుతుందంటే సన్లైట్ తగిలి దాంట్లో ఒక ఆయిల్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి దాంట్లో చేరుకుంటాయి అన్నమాట. అంటే ఈ యాసిడ్స్ అనేవి ఖచ్చితంగా మన బాడీకి చాలా ఉపయోగపడతాయి అండ్ దాంట్లో ఆయిల్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సీడ్స్లోనే ఆయిల్ అనేది ఉంటుంది. ఈ ఆయిల్ ఏం చేస్తుంది అని అంటే
డీకాల్సిఫై చేస్తుంది, అంటే కాల్షియంని మొత్తం తగ్గిస్తుంది అనమాట. సో అందుకు అవి తీసుకోవాలి, అంటే ఫుడ్కి సంబంధించిన దాని ప్రకారము. అండ్ మెడిటేషన్స్ ఇంతకుముందు చెప్పినట్టే. అండ్ ఈ డిఎంటీ అనేది ఈ బేసిక్గా మీథేన్ అనేది గ్యాస్ గైస్. ఈ గ్యాస్ నుంచి ఒక ఆయిల్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఈ కెమికల్ అనేది గ్యాసెస్ ఇంక్లూడ్ ఉంటాయి, ఆయిల్ ఇంక్లూడ్ ఉంటుంది, అండ్ యాసిడ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట, అమినో యాసిడ్స్. సో ఇవన్నీ అంటే ఇట్స్ రేర్. అంటే ఇప్పుడు మీరు డిఎంటీని బయట మెడిసిన్స్ లాగా కూడా అమ్ముతారు, దాన్ని కొనండి, ఎంత రేట్ ఉంటుంది. అది అమ్మడానికి అసలు అమ్మరు కూడా అది. అంటే దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అది మన బాడీలో ఉంది, దాన్ని అంటే ఇట్స్ అ క్వాలిటీ కెమికల్ అనమాట. దాన్ని మనం కరెక్ట్గా రిలీజ్ చేస్తే మన బాడీలో అది చాలా మిరాకిల్స్ చేస్తుంది అనమాట. దానివల్ల మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం ఎప్పుడైతే మన బ్రెయిన్ అనేది హ్యాపీగా ఉంటుందో, పీనియల్ గ్లాండ్ ఎప్పుడైతే డీకాల్సిఫై అవుతుందో, మనం ఫ్రెష్గా కనిపిస్తాం, ఏజ్డ్గా కనిపించాం, ఆరోగ్యంగా ఉంటాం. అండ్ డైరెక్ట్లీ మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి బూస్ట్ అవుతాయి. బేసిక్గా అవి బూస్ట్, ఇప్పుడు మీరు చూసారు కదా ఎండోక్రైన్ సిస్టంలో, ఇది తెలుసో తెలియకుండానో మనకి మన రిప్రొడక్టివ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ మన సెక్షువల్ ఎనర్జీని పెంచుతుంది అన్నమాట ఇవన్నీ. అందుకే ట్రాన్స్మ్యూటేషన్ ఆఫ్ యువర్ సెక్షువల్ ఎనర్జీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను అంటే, మీ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. అండ్ మీరు ఎప్పుడైతే దీన్ని డీకాల్సిఫై చేస్తారో, మీ ఎగ్జోక్రైన్ సిస్టమ్ కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. ఎగ్జోక్రైన్ సిస్టమ్ అని అంటే నథింగ్ బట్ మీ స్కిన్లో ఉండే ఆ గ్లాండ్స్, మన నోట్లో ఉండే సాలివరీ గ్లాండ్స్, ఇవన్నీ. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.